ఈరోజు కథ ఎద్దు గర్వం. ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు కోసం తీసుకువెళ్ళేవారు. అయితే ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపుల కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పూలతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపు కోసం ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి దానిని బొట్లు పెట్టి పూలతో బాగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి అయితే చెప్పేదే లేదు. ఊళ్ళో అన్నిటికంటే ఆరోగ్యవంతమైన ఎద్దుని తీసుకొని బలంగా ఉన్నదాన్ని ఎంచుకొని ఆ ఎద్దు చర్మం నిగనిగలాడుతూ ఉండేలా దానికి స్నానం చేయించి బొట్టు పెట్టి మరియు వస్త్రాలు కట్టి ఆహా! చాలా చూడముచ్చటగా అలంకరించేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపు మొదలవుతుంది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేశారు. గుడి ముందర నించోబెట్టి దేవుడి విగ్రహాన్ని పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజు రాముడంతా ఎక్కడికెళ్తే అక్కడ మనుషులందరూ నమస్కారాలు పెట్టి వంగి వంగి దండాలు పెడుతున్నారు. వెర్రి రాముడు ఇదంతా తనకు చేస్తున్న సత్కారం అనుకుని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా కొమ్ములు పైకి లేపి ఛాతీకి బయట పెట్టి ఎంతో మురిసిపోతున్నాడు. తనలో తానే పొంగిపోతున్నాడు. ఇక సాయంత్రం అయ్యింది. మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. అందరూ సన్నాహాలతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకొని వెళ్ళారు. విగ్రహం బండిలోంచి దిగగానే ఇంకేముంది, అందరూ రాముణ్ణి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడి రాముణ్ణి పట్టించుకోవడమే ఆపేశారు. రాముడు పోయి ఎడ్లపాకలో తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు అర్థమైంది రాముడికి, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకే అని. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.